ఈరోజు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి దిక్సూచి శివుడు అంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజు ఆ పరమశివుని విజయం కోసం పూజిస్తాం. ఈ రోజు ఎండారావు కోసం నీలమదన్న కోసం మనం ఒక సైన్యాన్ని నిర్మించాం. ఇది మామూలు విషయం కాదు. నీలమదన్న అంటే ఒక శక్తి. ఈ రోజు యుద్ధం అన్న కోసం స్టార్ట్ చేయాలి. మనందరి రేపు రాబోయే భవిష్యత్తు పునాది వేయడానికి అన్న ఒక వృక్షంగా ఒక విత్తనంగా మనం నాటింది. కాబట్టి రేపు రాబో తరాలు కూడా ఒక పునాది పడాలంటే మరొక నికాసైన నాయకుడు కావాలి. ఆ నికాసైన నాయకుడు గత 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, కానీ మన పట్టు బలహీన వర్గాలు ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన అంటే 5 సంవత్సరాల క్రితము నేను టిఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ పటాన్ చెరువులో ఒక సంఘటన జరిగింది. మన ముద్రాజు ముద్దుబిడ్డ ఎదుగుతుండు. అది కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఆ బ్యానర్స్ చింపడం మేము సోషల్ మీడియాలో చూసి మొట్టమొదటిసారిగా శారదార్ ముద్రా సంఘం స్పందించి 1000 మందితో చౌరస్తాలో దిష్టిబోవం దగ్ధం చేసినాం. అదే రూలింగ్ లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి మీరు రూలింగ్ లో ఉండి మీ ఏదో ఒక సభ్యునికి ఇలా జరిగిందంటే కాదు, జాతిని చైతన్యపరిచే నాయకుడు మా నీలమదన్న. ఆయన కాళ్ళకు ముందుకు ఉంచుకుంటే తెలంగాణ మొత్తం ఒక ప్రపంచం అవుతాము అని ఆ రోజు గట్టిగా చేసి టిఆర్ఎస్ రాజీనామా చేయడం జరిగింది. నీలమదన్న కోసము ఒక్కొక్కరు ఒక సైన్యంలో పనిచేయడానికి రంగారెడ్డి జిల్లాలో మేము సమాయత్తం అవుతున్నాము. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే ఈరోజు